డిఎడ్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో క్లియర్గా చూడండి, ఏ చిన్న పాయింట్ కూడా మిస్ కాకండి. ఎందుకంటే కౌన్సిలింగ్ దగ్గరకు వస్తుంది, ఆల్రెడీ మీరు చూసుకునే ఉంటారు మీ స్కోర్ ఏంటి అనేది. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, గ్యాప్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మ్యారేజ్ అయిన వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి, ఆధార్లో డీటెయిల్స్ చేంజ్ అయిన వాళ్ళు ఏం చేయాలి, ఇట్లాంటి చాలా పాయింట్స్ కవర్ అయితే చేస్తాను. అండ్ చాలా మంది మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా పీజీలు డిగ్రీలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ డిఎడ్ చేయాలనుకునేటి వాళ్ళు ఎలా, మరి వాళ్ళకి రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అనేది ఎన్నో సందేహాలు, మీ అన్ని సందేహాలకి నేను ఇక్కడైతే ఆన్సర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లలో ఫీజు ఎంత, అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఏంటి, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఏంటి అనేది జస్ట్ చిన్నగా చెప్పిస్తాను. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు రియంబర్స్మెంట్ వస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే రాదు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఉంటుంది, ప్రైవేట్ ఎంప్లాయీస్ లేకపోతే ఫార్మింగ్ అట్లా చేసే వాళ్ళ దగ్గర. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వరు. సో వాళ్ళు అమౌంట్ ఎంత పే చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అయితే స్టూడెంట్స్ ఎవరైతే మెయిన్గా అమ్మాయిలే కావచ్చు అబ్బాయిలే కావచ్చు అన్మ్యారీడ్, ఓకే, మీరు డిఎడ్ కనుక చేస్తే కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ మీ యొక్క పేరెంట్స్ నేమ్ మీదే తీసుకోండి, ఓకే. ఆబ్వియస్లీ ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు కనుక డిఎడ్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఆధార్ కార్డ్ పెళ్ళి అయిపోయినాక కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ చాలా వాటికి అప్లై చేసుకోవాలి, రేషన్ కార్డుల పేరు మార్చుకుంటేనే ఎలిజిబుల్ అని, ఇట్లాంటి చాలా ప్రాసెస్కి నేమ్ చేంజ్ చేసుకుంటారు, అడ్రస్ చేంజ్ చేసుకుంటారు, డాటర్ ఆఫ్ని తీసేసి వైఫ్ ఆఫ్గా పెట్టుకుంటారు. సో మీరు డిఎడ్ కనుక చేస్తే మీ డీటెయిల్స్ ఆల్రెడీ నేమ్ చేంజ్ చేసుకుంటే మీ హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గరనే ఏదైతే డిస్టిక్ మండలం ఎక్కడైతే ఉంటుందో అక్కడనే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఒకవేళ పెళ్ళైనా కూడా ఏ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోలేదు, మీకు మ్యారేజ్ అయింది కానీ మీది డాటర్ ఆఫ్ అని మాత్రమే ఉంటే మీ హస్బెండ్ వాళ్ళ ఊర్లోనే తీసుకున్నా అక్కడ డాటర్ ఆఫ్ అనే ఉండేటట్టు చూసుకోండి, ఓకే. సో ఇది బాగా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఒక్క దగ్గర డీటెయిల్స్ చేంజ్ చేసిండ్రు అనుకోండి, మళ్ళీ స్టడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ అవన్నీ కూడా ప్రాబ్లం అవుతుంది. సో మ్యారేజ్ అయిన ఉమెన్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆధార్ కార్డులో డీటెయిల్స్ చేంజ్ చేసుకోకండి, వైఫ్ ఆఫ్ అని పెట్టుకోకండి, ఫాదర్ ఆఫ్ అని ఉన్నదే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ డాటర్ ఆఫ్ అని ఉంటేనే బెస్ట్. కానీ ఒకవేళ పెళ్ళైనాక మీరు కనుక ఆల్రెడీ డీటెయిల్స్ చేంజ్ చేసుకున్నామండి అంటే ఓకే, పర్లేదు, హస్బెండ్ వాళ్ళ విలేజ్లోనే మీరు తీసుకోండి. నెక్స్ట్, అసలు గవర్నమెంట్ కాలేజ్లలో ఫీజులు ఎంత ఉంటాయి అనేది డౌట్, ఓకే. గవర్నమెంట్ కాలేజ్లల్లో 2300 నుంచి 2400 ఈ మధ్యలో మాత్రమే ఉంటుంది ఫీజు, ఓకే. సో అందుకోసమని నేను ప్రతి వీడియోలో కూడా గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకోండి అని చెప్తున్నాను. బికాస్ గవర్నమెంట్ కాలేజ్లో ఫీజు తక్కువ కాబట్టి. అదే ప్రైవేట్లో అనుకోండి ఒక 13,000 14,000 ఉంటుంది. మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసరికి ఒక 1600 1500 పే చేయమని అడుగుతారు అనమాట. సో అందుకోసమని అయితే ఇప్పుడు మనం ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. నేను డిఎడ్ చేయాలనుకుంటున్నా, నేను డిఎడ్లో జాయిన్ అయ్యేటప్పుడు నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి కదా. నాకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది, నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా, అన్నీ అయిపోయినాయి. నేను కౌన్సిలింగ్ అటెండ్ అయినాక సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అనేటప్పుడు నాకు గవర్నమెంట్ కాలేజ్లో ఇచ్చింది, వరంగల్ గౌడ్ డైట్ కాలేజ్లో వచ్చింది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు నేను ఎంత పే చేయాలి, 100 రూపీస్ పే చేస్తా. అదేంటక్క 2300 అన్నారు కదా అని అంటారేమో. 2300 మీకు ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి మీరు ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, మీ తరపున గవర్నమెంట్ పే చేస్తుంది. మీరు ఓన్లీ 100 రూపాయలు సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో పే చేస్తే సరిపోతుంది. అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే మీరు జీరో, అంటే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ఒక 100 రూపాయలు పే చేస్తారు అంతే, మిగిలింది ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఓకే. నెక్స్ట్, ఒకవేళ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే, ఇప్పుడు నేనే ప్రైవేట్ కాలేజ్లో నాకు సీట్ వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు 1500 రూపీస్ పే చేయాలి, ఓకే. అండ్ తర్వాత కాలేజ్ టోటల్ ఫీజు ఎంత, కొన్ని కాలేజెస్ డిపెండ్, కొన్ని కాలేజ్లో 13,000 ఉంటుంది, కొన్ని కాలేజ్లో 14,000 ఉంటుంది, 15,000 అట్లా ఉంటుంది. మళ్ళీ తర్వాత అడిషనల్గా మీ దగ్గర నుంచి రికార్డులకు అన్ని తీసుకుంటారు, బుక్స్ కన్నీ తీసుకుంటారు, ఫస్ట్ సెమ్ ఫీజు అది ఇది అని. సో చాలా ఫీజు అయితే కలెక్ట్ చేస్తారనమాట. సో అందుకోసమని బెటర్ ఆల్వేస్ చూస్ గవర్నమెంట్ కాలేజెస్. ప్రైవేట్ కాలేజెస్లో కూడా తక్కువ ఫీజు ఉన్నది చూస్ చేసుకొని పెట్టుకోండి, ఓకే. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, గ్యాప్ సర్టిఫికేట్. మీరు డిగ్రీ కంప్లీట్ చేసినాక 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, 2 ఏళ్ళు గ్యాప్ వచ్చినట్టు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా గ్యాప్ సర్టిఫికేట్ కావాలి అంటే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ ఫిల్ చేసి గ్యాప్ ఎందుకు వచ్చింది అనే రీజన్ అడుగుతారు, దానికి నోటరీ చేయించుకొని రమ్మంటారు. నోటరీకి ఒక 300 రూపీస్ 400 రూపీస్ తీసుకుంటారు. నోటరీ ఎక్కడ చేస్తారో అక్కడికి వెళ్ళి గ్యాప్ సర్టిఫికేట్, దానికి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అటాచ్ చేసి ఏ పర్టికులర్ ఇయర్లో మీకు గ్యాప్ వచ్చింది, 2021 to 25 26 లేకపోతే ఏ ఇయర్లో గ్యాప్ వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి అనేది మీరు అక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో అప్పుడు మీకు గ్యాప్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఎప్పుడు పనికి వస్తుంది, మీరు మళ్ళీ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి ఉంటారు కదా, సో అప్పుడు మీకు గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట, ఓకే.
సో ఇది డిఎడ్ కాలేజ్కి సంబంధించిన ప్రాసెస్. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో మీరు ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది కాబట్టి అలాట్మెంట్ ఆర్డర్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు. అండ్ ప్రతి సర్టిఫికేట్ కూడా మీ మొబైల్లోనే ఉండాలన్నమాట. మళ్ళీ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని అడిగి సర్టిఫికేట్లు పంపండి అనేటప్పుడు కాదు. ఇప్పుడు మనకి టెక్నాలజీ చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రతి సర్టిఫికేట్ని కూడా సర్టిఫికేట్ వచ్చిన వెంటనే మొబైల్లో స్కాన్ చేసుకోండి. 1-2 జిరాక్స్లు తీసుకొని దగ్గర పెట్టుకోండి. మనం అందరం చదువుకున్న వాళ్ళమే, కానీ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్సే తర్వాత మనకు ప్రాబ్లం అవుతుంది అనమాట. ఈరోజు ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, ఒక జిరాక్స్ తీసుకొని మర్చిపోతారు. మళ్ళీ మీ సేవకి వెళ్ళి మళ్ళీ ఒక 50 రూపాయలు పెడితే ఇంకొక కాపీ తీసుకుంటారు. అదేదో 10 రూపాయల జిరాక్స్ తోటి అయిపోతుంది. సో ఇవన్నీ మీకు తెలుసు, బట్ మనం ఒక్కొక్కసారి మర్చిపోతాం. అందుకోసమని నేను గుర్తు చేస్తున్నాను. ఇదైతే కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రాసెస్. మీకు ఇంక ఏదైనా చిన్న డౌట్ అయినా సరే మీరు అడగండి, నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. కొన్నిసార్లు చిన్న చిన్న డౌట్స్ అని నెగ్లెక్ట్ చేస్తే అది వేరే దారికి తీస్తుంది. అందుకోసమని చిన్న దాంతో అక్కడనే మీరు తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకేదైనా గైడెన్స్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే డెఫినెట్లీ మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీకు యూజ్ అయింది